అండి బయట దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు చేసే చోట పరస్పర కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. స్త్రీ పురుష కోరికలు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రమోషన్లు ఆగిపోయిన ఎదరకు వెళతాయి. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా మీలో కొత్త కోణం అంటే మీలో టాలెంట్ని అక్కడ ప్రదర్శించగలుగుతారు. అక్కడ వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. ఆగిపోయిన పనులు ఎదరికి వెళతాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. బ్యాంకు లోన్లు తీరగలుగుతాయి. హోమ్ లోన్లు అప్లై చేసినా, వ్యాపారానికి లోన్లు అప్లై చేసినా దొరుకుతాయని చెప్పొచ్చు. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కనపడుతూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ పెట్టుబడులు పెట్టచ్చు. కానీ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఉన్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. అది పెట్టుబడులకనే కాదు, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి, దేనికైనా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తాం. తద్వారా మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, సక్సెస్ అవుతారు. అందుకనే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల విషయంలో శుభ సమాచారం అంటే పిల్లలు పుడుతున్నారని కానీ, లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ సమాచారం అందుతుందని చెప్పొచ్చు. పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వారికి సక్సెస్ కనపడుతోంది. అలాగే సంతాన సాఫల్యత ఖచ్చితంగా ఉంది. అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిందనో, వాళ్ళకి వివాహం కుదరడమో, వాళ్ళని విదేశాలు పంపడమో, లేదా విద్యా ప్రావీణ్యతో కనపడుతోంది. కాబట్టి సంతోషమైన వార్త వింటారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఫిట్గా ఉండడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు పూర్తిగా మానేయండి. ఇంట్లోనే తినండి, సమయానికి తినండి, సమయానికి పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో టీవీలు, ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకండి. అలాగే ఒక అరగంట వ్యాయామం చేసి ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఏదో ఒక తెలియని అల్లజడి, తొట్టుబాటుతనం, కంగారు, పనులలో జాప్యము కనపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. పదవులు పొందగలుగుతారు. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి విజయవంతంగా కనపడుతుంది.